సార్ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్కి యాక్చువల్గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లము, రెండోది క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం. ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లం అనేది ఏదైనా ప్రాబ్లం వచ్చి కిడ్నీలు అనేది ఎఫెక్ట్ అవ్వటం. సపోజ్ ఒక జ్వరం వచ్చి కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వటం ఇట్లా ఉంటుంది. రెండో రకం క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం. ఈ క్రానిక్ కిడ్నీ ప్రాబ్లము నెమ్మదిగా కిడ్నీ అనేది ఆ బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ డయాబెటీస్ వల్ల కానీ డ్యామేజ్ అవుతూ కిడ్నీ ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో ఈ మార్కెట్లోకి వచ్చినటువంటి ఈ నాన్ మెడికల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కొన్ని రకాలైనటువంటి ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లం. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఫీవర్ తోటి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఆ ఫీవర్ తోటి కిడ్నీ ప్రాబ్లం వచ్చి మనకు 5 క్రియాటిన్ దాకా వెళ్ళింది. సో ఈ ఫీవర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఆ కిడ్నీ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. కానీ ఈ నాన్ మెడికల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు క్రియాటిన్ నాకు 5 ఉంది, 5 ఉన్న టైంలో నేను మందులు వేసుకున్నాను, నా క్రియాటిన్ బాగా తగ్గిపోయింది అని అంటారు. సో ఈ తగ్గిపోయినటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి దాదాపుగా 195% ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లమ్సే ఉంటాయి. సో ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ మనము వైద్యం చేసినా చేయకపోయినా కొన్నిసార్లు ఆ ఫీవర్ వల్ల వచ్చిన ఫీవర్ తగ్గంగానే కిడ్నీ కూడా రికవర్ అయిపోతాయి. ఈ రికవరీని బట్టి డయాలసిస్ పడకుండా చేశామని ఎక్యూట్ కిడ్నీ ప్రాబ్లంలో అంటాం అనేది సరైనటువంటి ఇది కాదు. వేరే క్రానిక్ కిడ్నీ ప్రాబ్లంలో ఎటువంటి నాన్ మెడికల్ ప్రోడక్ట్స్ అంటే మనకి కొన్ని రకాల ఆయుర్వేదిక మందులు కావచ్చు, కొన్ని రకాలైనటువంటి హోమియోపతి కావచ్చు, కొన్ని రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ మనకి డైటరీ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయనంటే కొంచెం డిలే చేస్తాయి, కొన్ని రకాలైనటువంటి లక్షణాలని మాస్క్ చేస్తాయి. అంతే తప్పితే కిడ్నీని మాత్రం ఒకసారి స్కార్ అంటే మచ్చపడిన తర్వాత తిరిగి నార్మల్ చేసేటటువంటిది ఆ వైద్యం అనేటటువంటిది ఎక్కడ కూడా లేదు అది. సో వీళ్ళు స్వతహాగా ఇద్దరు డయాలసిస్ మీద కన్నా వెళ్ళాల్సి ఉంటుంది, లేదా ట్రాన్స్ప్లాంట్ అన్నా చేసుకోవాల్సి వస్తుంది. అంతే తప్పితే వీళ్ళు ఇచ్చేటటువంటి రెజిమ్ ఏదైతే ఉందో డైట్ రెజిమ్ కావచ్చు, ఇది కావచ్చు, ఇవన్నీ ఏంటంటే కొంత ఉపశమనం కలిగినట్టుగా ఉండొచ్చు కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ కంపోజిషన్స్ వల్ల, బట్ ఇట్ కెనాట్ రివర్స్ ది కిడ్నీ ప్రాబ్లం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.